హాయ్ అండి. భరణి గారు ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ తనుజ, దివ్య, భరణి వీళ్ళ మధ్య మళ్ళీ ఒక కథ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందా? ఒక క్లారిటీగా అయితే తనుజ చెప్పినట్టుంది. ఎవరి ఆట వాళ్ళు ఆడదాము. సో బాండింగ్ సేమ్ వద్దు. నీ ఆట నువ్వాడు, నా ఆట నేనాడు. సో ఇలాంటి వాటి వల్ల అనవసరంగా బయటికి మనం ఎదుగుతున్నాం, బయట చూసుకుందామని. కానీ ఎక్కడో మళ్ళీ ఒక చిన్న సందర్భం వచ్చింది. ఎక్కడో గౌరవ్ తనని ఇచ్చేసినప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటుంది. మిగతా వాళ్ళందరూ చెప్పినప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. గౌరవ్ చెప్పిన పాయింట్లో తను కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యింది కాబట్టి, గౌరవ్ చేసిన ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆయనకు నచ్చక, సో అక్కడ తను స్టాండ్ తీసుకొని గౌరవ్‌కి ఒక 5 ఇస్తది. అది తనుజ ఏమంటదంటే, మన భరణి గారితో అనవసరంగా మళ్ళీ ఇప్పుడు మీకు 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 మీ మీదకి వచ్చిన ఒక దాని ఎలిగేషన్‌కి తను స్టాండ్ తీసుకోవడం ఎందుకు? ఎందుకంటే ఒక మంచి పాయింటే అక్కడ. ఇప్పుడు బయట ఇదే కదా! సో అనవసరంగా భరణి గారి దగ్గరికి వెళ్తుంటే దివ్య వస్తుందనో, లేకపోతే తను దగ్గరికి వస్తుంటే భరణి వస్తుందనో, భరణి వస్తున్నాడనో, లేకపోతే దివ్య దగ్గరికి వెళ్తుంటే భరణి ఎంటర్ అవుతున్నాడనో, ఈ మధ్య కదా అనవసరంగా మళ్ళీ మీకోసం స్టాండ్ తీసుకోవడం ఎందుకు అని ఒక చిన్న పాయింట్ అయితే ఓపెన్ చేస్తుంది తనుజ. వెంటనే దివ్య ఫైర్ అయిపోద్ది. ఇది నా పాయింట్, నేను ఇన్వాల్వ్ ఉన్నాను కాబట్టి చేశానే తప్ప, అంతే తప్ప నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే భరణి ఉన్నాడని చెప్పేసి నేను ఇది అవుతానా ఏంది, అనవసరంగా లేనిపోని మాటలు పెట్టి ఇది చేస్తున్నారు అని చెప్పేసి చిన్న గట్టిగానే ఫైర్ అవుతుంది. మొత్తానికి మళ్ళీ రామాయణం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో చెప్పండి.